ఎలినోవా ప్రభావం తీవ్రంగా చూపుతున్నది. తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ వరదలతో ఉప్పొంగిపోతూ ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర మాత్రము ఎడారిగా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ వద్ద ఉన్నాం. ఇప్పుడు నా వెనకాల బ్యాక్ వాటర్ ఇది ఎస్ఆర్ఎస్పికి సంబంధించింది. గోదావరి మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాంతము. గత సంవత్సరము ఈరోజు చూసినట్లయితే 1068.9 అడుగులు నీటి మట్టం ఉండేసి 21 టీఎంసీల నీటి నిల్వలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 1064.5 అడుగులతో పాటు 15 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఎస్ఆర్ఎస్పిలో ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు 1 జూన్ నుండి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫ్లోస్ చూసినట్లయితే మనకు కేవలము 3.58 టీఎంసీలు మాత్రమే గోదావరి నుండి రావడం జరిగింది. గత ఏడు చూసినట్లయితే 5 టీఎంసీల పైన ఇప్పటివరకు నీరు రావడం జరిగింది. దీనికి తోడుగా ఇటు మిషన్ భగీరథ ద్వారా ఎస్ఆర్ఎస్పిలో ఉన్న నీటి నిల్వల ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని కొరుట్ల, అదేవిధంగా నిర్మల్, అదేవిధంగా ఇటు కామారెడ్డి, ఆర్మూరు, నిజామాబాద్ ఈ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు 231 క్యూసెక్స్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా సాగు సంబంధించిన అంశాలు చూసినట్లయితే వరి సాగు మాత్రం చాలా క్లిష్ట పరిస్థితి కనబడతా ఉన్నది. గత సంవత్సరంతో ఈసారి పోల్చి చూస్తే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు పోవడమే చాలా బెటర్గా కనపడతా ఉంది. ఇది ఎస్ఆర్ఎస్పి నుంచి తాజా పరిస్థితి. శ్రీనివాస్, నిజామాబాద్.